ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఈరోజు వెరీ ట్రెండింగ్ టాపిక్ కుక్కల గురించి మాట్లాడదామండి. మనకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కుక్కలకి ప్రేమించే వాళ్ళు దాని మీద ఎంతో ప్రొటెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు. సో, ఈరోజు కుక్కల గురించి మాట్లాడదాం. కుక్కలని ఎలా చూడాలి జాతకం ప్రకారం? చూడండి, కుక్కలనేవి కేతుగ్రహం యొక్క నీడలుగా చెబుతారనమాట. సో, ఎవరి జాతకంలోనన్నా కేతుగ్రహ పీడన ఉంది అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంటే కుక్కల్ని పెంచుకోవాలి అనేది ఉంటుంది. కుక్కలకు ఫీడింగ్ చేయాలి అనేది ఉంటుంది. కుక్కలకి గోధుమ పిండి అంటే గోధుమ పిండితో చేసిన చపాతీలు పెట్టడం ద్వారా కూడా కేతుగ్రహం అనుకూలం పొందుతుంది అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా సమ్‌టైమ్స్ శుక్రుడి యొక్క అప్‌లిఫ్ట్‌మెంట్ జరగడానికి, అంటే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు చాలా నీచంలో ఉంటాడో వాళ్ళు చాలా ఇదేమంటారు, కుక్కలో కూడా కాస్ట్‌లీ కుక్కలుంటాయి గదండీ! సో, అలాంటి కుక్కల బ్రీడ్‌ని పెంచుకోవడం ద్వారా కూడా వాళ్ళ జాతకాల్లో శుక్రుడిని చాలా మంచిగా మ్యానిపులేట్ చేయొచ్చు అని ఉంటుందనమాట. అంతేకాకుండా కుక్క ఎప్పటినుంచో కూడా ఒక విశ్వాసమైన జంతువుగా కూడా చూస్తూ ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది కాలభైరవ దేవతని యొక్క స్వరూపంగా కూడా మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే కాలభైరవ దగ్గర గూడా మనకు కుక్కలు ఉండడం చూస్తా ఉంటాము. మరి ఇటువంటి కుక్కలను మనము ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే, వీటికి మనము ఖచ్చితంగా శనివారం రోజు ఎవరైనా కానీ కేతుగ్రహ దోషాలతో బాధపడుతున్న వాళ్ళు వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలనిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో చూస్తున్న ఈ కుక్కల కరిచి పిల్లలు చాలామంది చనిపోతున్నారు. దాదాపు ఏదో ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారం 3,00,000 ఎంతమందో కూడా కుక్కలనేటివి ఉన్నాయంట. అవి ఢిల్లీలో దాన్లకి ఏదో చేస్తున్నారని చెప్పి పెద్ద గోలగోలగా కూడా ఉంది కదా! సో, అటువంటప్పుడు కేతుగ్రహానికి సంబంధించిన ఏదో కుక్కలకి ఫీడ్ చేయడం అనేది పక్కన పెడితే, కుక్కలకు మీరు మెడికేషన్ చేయించినా కూడా కేతుగ్రహ దోషాలు నివారణ అయిపోతాయి. ఎందుకంటే ఊరికే ఆ కుక్కలు సందుల్లో పడి పెరుగుతా ఉంటాయి. వాటికేదో వచ్చి చపాతీలు, రొట్టె ముక్కలు, బ్రెడ్ ముక్కలు, బిస్కెట్‌లు పెట్టేసి అవి తింటా ఉంటాయి. మళ్ళీ ఆ యజమాని వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తా ఉంటాయి. మళ్ళీ తింటా ఉంటాయి. అది ఇంక సంతతిని పెంచుకుంటూనే ఉంటాయి. అలా కాకోకుండా మీరు కూడా వాటికి ఈ వ్యాక్సినేషన్‌లు ఇలాంటివి చేయించడం ద్వారా కూడా మీరు ఆ గ్రహశాంతి చెందినవారు చేయించిన వారవుతారు. ఎందుకంటే చూడండి, మామూలుగా మనుషుల్లో ఎవరికైనా కాళ్ళ నొప్పులు భయంకరంగా ఉన్నప్పుడు మనం మెడికేషన్ చేస్తా ఉంటాం. కొంతమందికి మామూలుగా శని ఎప్పుడైనా పీడన ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులొస్తా ఉంటాయి. అటువంటి శని పీడనం అప్పుడు మీకు శని నివృత్తి కావాలన్నా కూడా ఎవరైతే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా శనిని ఏ విధంగా అయితే మనము కొంచెం ఆ ఎఫెక్ట్‌ని తగ్గించవచ్చో, అదేవిధంగా కుక్కలకు కూడా మీరు వ్యాక్సినేషన్‌లు ఇవన్నీ చేయించడం ద్వారా కూడా కొంచెము ఆ గ్రహం పరంగా అనుకూలం వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రతిదీ మనం జ్యోతిష్య యాంగిల్‌లో పరిశీలన చేస్తే మనకు చాలా ఉత్తమమైన ఫలితాలుంటాయి. సో, ఇదే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.